హాయ్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పీకే వ్లాగ్స్. సో ఇప్పుడు యూకేలో అయితే సమ్మర్ సీజన్ నడుస్తుంది. జూన్, జూలై, ఆగస్ట్ అయితే యూకేలో సమ్మర్. సో ఇప్పుడు ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయిపోయినాయి. ప్రజెంట్ ఈరోజు టెంపరేచర్ వచ్చేసి 31 degrees నడుస్తుంది. ఈరోజు టెంపరేచర్ అయితే కొంచెం హాట్గా ఉంది. సో అందుకే అసలు యూకేలో ప్రతి కమ్యూనిటీ ఏరియాలో పార్కులు, గార్డెన్లు అయితే చాలా బాగుంటాయి. సో అందుకే బయటికి అట్లా వెళ్ళి చల్లగా గార్డెన్లో కూర్చోవడానికి అయితే బయటికి వెళ్తున్నాం. సో రీసెంట్గా మీ అందరికి చాలామంది తెలుసు, కొంతమందికి. సో రీసెంట్గా యూకే గవర్నమెంట్ న్యూ రూల్స్, ఇమిగ్రేషన్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్న న్యూ ఇమిగ్రేషన్ రూల్స్ అయితే పబ్లిక్లోకి ఒక డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్ పేరు వచ్చి వైట్ పేపర్ అని. ఆ డాక్యుమెంట్లో గవర్నమెంట్ తీసుకోబోతున్న ఇంప్లిమెంట్ చేయబోతున్న రూల్స్ అన్ని ఆ డాక్యుమెంట్లో అయితే పెట్టారు. సో ఆ రూల్స్ వల్ల సో మన స్టూడెంట్స్ కానీ, కొత్తగా జాబ్ చేయడానికి యూకే రావాలనుకుంటున్న వారికి కానీ సో చాలా అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ వీడియోలో అయితే నేను ఆ కొత్త రూల్స్ ఏంటివి, ఆ రూల్స్ మన మీద చేంజెస్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి, సో మన ఎస్పెషల్గా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ చేంజెస్ ఉంటాయి, సో అవైతే క్లియర్ అయితే ఈ వీడియోలో మీ అందరితో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను పార్కుకి వచ్చేసిన. ఇక్కడ టెంపరేచర్ అయితే చాలా చల్లగా ఉంది. టెంపరేచర్ ఎక్కువ ఉంది, 31 degrees వేడిగా ఉంది. బట్ ఇక్కడ అన్ని చుట్టూ అంతా చెట్లు ఉండడం వల్ల చాలా చల్లగాలి వస్తుంది. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇక్కడ నార్మల్గా సమ్మర్ సీజన్లో సన్సెట్ అనేది నైట్ 9 o'clock 9:30కి అవుతుంది. సో ఇంకా 4 అవుతుంది, ఇంకా 5 hours సన్ లైట్ అయితే ఇంకా 5 hours ఉంటుంది. హ్యాపీగా అయితే పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైట్ 9 o'clock అవుతుంది. నైట్ 9 o'clock ఎట్లా ఉంది చూడ వెదర్. ఇది 9:30. ఈరోజు సన్సెట్ వచ్చేసి 9:35కి ఉంది. ఈవినింగ్ 4 o'clock రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ తర్వాత అయితే వీలు కాలేదు. కిడ్స్ పిల్లలతోటి పార్కుకి వచ్చేసి వాళ్ళతో ఆడుకుని ఉంటే సో టైం వాళ్ళతో ఆడుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నా. సో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్న రూల్ వచ్చేసి స్టూడెంట్ వీసా గురించి డిస్కస్ చేద్దాం. సో స్టూడెంట్స్ వీసాలో చేంజ్ చేయబోతున్న రూల్ ఏంటంటే, ఫస్ట్ సో ఇప్పటి వరకు అయితే స్టూడెంట్స్ మాస్టర్, మన ఇండియా నుంచి చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో మాస్టర్ కానీ పిహెచ్డి చేయడానికి వచ్చిన వాళ్ళు, సో వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉంటుండే. సో ఇప్పుడు ఈ న్యూ ఇంప్లిమెంట్ వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనుకుంటా. సో అది 2 years వర్క్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా, గ్రాడ్ వీసా అని కూడా అంటారు. సో గ్రాడ్యుయేట్ వీసా అది 2 years నుంచి 18 months వరకు అయితే రెడ్యూస్ చేస్తున్నారు. సో అది ఒక ఇంప్లిమెంట్. ఇంకోటి, ఇప్పటివరకు అయితే స్టూడెంట్స్కి కాలేజ్లో అడ్మిషన్ కోసము ఇంగ్లీష్ మ్యాండేటరీ లేదు, ఇంగ్లీష్ టెస్ట్ లేదు. ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్ మ్యాండేటరీ చేశారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ 80% ఉంటే మనకు అడ్మిషన్ వస్తుండే, కానీ ఇప్పుడు అయితే B2 లెవెల్ అయితే మ్యాండేటరీ పెట్టారు స్టూడెంట్స్ కూడా. సో ఇంకొక చేంజ్. ఇంకో చేంజ్ వచ్చేసి సో అందరు స్టూడెంట్స్కి బిలో RQF 6 బిలో ఉన్న వాళ్ళ డిపెండెంట్ వీసాలు అయితే వాళ్ళకైతే డిపెండెంట్ వీసా అయితే ఇవ్వట్లేదు. మాస్టర్ చేయడానికి వచ్చిన వాళ్ళు, PhD చేయడానికి వచ్చిన వాళ్ళకి మాత్రము డిపెండెంట్ వీసా ఉన్నాయి. ఇది ఇంకొక చేంజ్. సో ఇవి అయిపోయిన తర్వాత ఇవి మెయిన్గా స్టూడెంట్ పైన ఇంపాక్ట్ చేసేటివి. స్కిల్ వర్క్ వీసాకి వచ్చేసరికి, స్కిల్ వర్క్ వీసాలో చేంజ్ వచ్చేసరికి ఇప్పటి వరకు అయితే ఎంప్లాయర్ వీసా ఆఫర్ చేస్తే సో వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, అంటే RQF లెవెల్ 3 నుంచి లెవెల్ 4 ఉన్న, లెవెల్ 5, లెవెల్ 6 ఉన్న వాళ్ళకు కూడా స్కిల్ వర్క్ వీసా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడైతే ఎడ్యుకేషన్ కట్ ఆఫ్ పెట్టిండ్రు. స్కిల్ వర్క్ వీసా కావాలి అనుకుంటే సో క్యాండిడేట్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ లెవెల్ ఉండాలి. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్కిల్ వర్క్ వీసా అయితే ఆఫర్ చేసేటట్టుగా అయితే కండిషన్ తీసుకురాకపోతున్నారు. సో ఈ స్కిల్ వర్క్ వీసాతో ఈ కండిషన్తో పాటు ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ పెట్టారు. B2 లెవెల్ అప్లికెంట్కి అయితే కంపల్సరీ లెవెల్ ఇంగ్లీష్ మ్యాండేటరీ పెట్టారు. సో ఈ స్కిల్ వర్క్ వీసా అప్లికెంట్తో పాటు సో డిపెండెంట్ వచ్చే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ పెట్టారు. సో స్టార్టింగ్ వాళ్ళ అప్లికేషన్ వేసుకోవడానికి మినిమం A1 లెవెల్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. సో తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వాలి ఇంగ్లీష్ A1 to A2. మళ్ళీ వాళ్ళు సెటిల్మెంట్ అవ్వాలనుకుంటే యూకేలో B2 లెవెల్ అయితే ఇంగ్లీష్ కూడా B2 లెవెల్ ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చి ఉండాలి. సో వాళ్ళు యూకేలో సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే. ఇప్పటివరకు అయితే సో మనకు ఇన్కమ్ 29,000 ఉంటే మనం డిపెండెంట్ వీసా వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం అది
29,000 పౌండ్స్ నుంచి 38,700కి పెంచేసారు. అంటే మినిమం మనం అంత ఏది చేయగలిగితే మాత్రమే మనము మనకు డిపెండెంట్ వీసా వేసుకోగలము. సో ఇది ఒక కండిషన్ పెట్టారు. సో ఇక్కడ డిపెండెంట్ వీసా పైన కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇంకా సేమ్ టైం స్కిల్ వర్క్ వీసా వేసుకోవాలన్నా కూడా అప్లికెంట్ కూడా రెస్ట్రిక్షన్ పెట్టారు. ఎందుకంటే ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిలో గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా మనము ఎంప్లాయర్ మనకు స్పాన్సర్షిప్ ఆఫర్ చేస్తే తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు అట్లా లేదనమాట. మినిమం అయితే గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ పెట్టారు. సో ఇది స్కిల్ వర్క్ వీసా మీద ఇంపాక్ట్ చేస్తున్న మెయిన్ న్యూ రూల్స్ తీసుకురాబోతున్నారు నెక్స్ట్ ఇయర్. అవి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఖచ్చితంగా. అవి దీంతోపాటు ఇప్పటివరకైతే సోషల్ కేర్ వీసాలు అయితే ఇస్తుండే. దాని మీద చాలామంది మేజర్గా కేరళ నుంచి చాలామంది మన ఇండియా నుంచి వస్తూ ఉంటారు కేర్ వీసా మీద. సో ఇప్పుడైతే కేర్ వీసా మొత్తమే లేపేసేసారు. కేర్ వీసా లేవు. ఇంకొక మేజర్ ఇంప్రూవ్మెంట్ తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు అయితే ఇక్కడ సెటిల్మెంట్ వీసా కావాలి అంటే మనకు ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ ఇన్ యూకే ILR రావాలంటే అంటే 5 years మనం స్కిల్ వర్క్ వీసా మీద 5 years ఉంటే మనకు ఇండెఫినెట్ లీవ్ అంటే పర్మనెంట్ వీసా వచ్చేస్తుండే. బట్ ఇప్పుడు కాస్త అది 5 years నుంచి 10 years చేసిరు. అంటే మనం స్కిల్ వర్క్ వీసా మీద 10 years ఉంటే అప్పుడు మనకు సెటిల్మెంట్ వీసా వస్తుంది, పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది యూకేలో. సో ఇప్పుడు ఇది మేజర్ అందరినీ భయపెట్టిస్తున్న రూలు, ఈ కొత్త రూలు. అది 5 years నుంచి సెటిల్మెంట్ వీసా కావాలంటే 5 years నుంచి 10 years ఎక్స్టెండ్ చేయడము. సో అది ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఆల్రెడీ ఇక్కడ స్కిల్ వర్క్ వీసా మీద ఉండి 4 years 3 years 2 years ఉన్న వాళ్ళకు కూడా ఎగ్జిస్ట్ అప్లికెంట్కి స్కిల్ వర్క్ వీసా అప్లికెంట్కి కూడా ఇదే రూల్ వర్తిస్తే మాత్రం చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో అందుకే దాని మీద ఫైట్ చేస్తున్నారు చాలామంది. ఇక్కడ పిటిషన్ వేసారు స్కిల్ వర్క్ వీసా న్యూ అప్లికెంట్కి మాత్రమే 10 years రూట్ అనేది న్యూ అప్లికెంట్ మాత్రమే అప్లై చేసేటట్టు, ఇక్కడ ఉన్న ఆల్రెడీ స్కిల్ వర్క్ వీసా ఉన్న వాళ్ళకి ఓల్డ్ రూట్ మాత్రమే ఉండేటట్టుగా, అంటే 5 years ఉండేటట్టుగా అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అది ఆల్రెడీ నిన్న మొన్న పార్లమెంట్ కూడా అనౌన్స్ చేసారు. అఫీషియల్గా కాదు, పార్లమెంట్లో డిస్కషన్ అవుతున్నాయి. సో వాళ్ళైతే అనౌన్స్ చేశారు అప్లికెంట్కి మాత్రమే ఈ 10 years రూట్ అయితే ఇంప్లిమెంట్ చేయరంట. ఓన్లీ న్యూ అప్లికెంట్స్ కొత్తగా ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొత్తగా వేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ 10 years రూట్ అయితే వర్తిస్తుందని చెప్తున్నారు. సో 10 years రూట్ కూడా అది కూడా మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ ఇంప్లిమెంటేషన్ కూడా ఉంది. అంటే పాయింట్ బేసిస్ సిస్టమ్ కూడా పెడుతున్నారు. సో మనకు ఎనఫ్ పాయింట్ లేకపోతే 10 years తర్వాత ఆటోమేటిక్గా సెటిల్మెంట్ వచ్చేటట్టుగా, లేకపోతే మనకు ఆ క్వాలిఫికేషన్ రీచ్ అయితే పాయింట్స్ బేస్ మీద ఎర్లీగా రీచ్ అయినా కూడా మనకు సెటిల్మెంట్ వీసా వేసుకోవడానికి ఎర్లీగా రీచ్ అయినా కూడా సెటిల్మెంట్ వీసా వచ్చేటట్టుగా పాయింట్ బేస్ సిస్టమ్ అయితే పెడుతున్నారు. సేమ్ ఇప్పుడు కెనడాలో పెట్టినట్టుగా ఒక కట్ ఆఫ్ పాయింట్ స్కోరింగ్ పెట్టేసి ఆ పాయింట్స్ రీచ్ అయిన తర్వాత మనం ఎప్పుడు రీచ్ అయితే అప్పుడు ఫాస్ట్ ట్రాక్ అప్రోచ్ అనమాట. అది ఆ పాయింట్స్ మనం రీచ్ అయిపోతే మనం సెటిల్మెంట్ వీసా వేసుకునేటట్టుగా. సో 2026 మిడ్ నుంచి అయితే ఇంప్లిమెంట్ చేస్తారు అని టాక్. సో అవన్నీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అవి అఫీషియల్గా జనాలకు చెప్పేసారు. సో ఇవి మేము తీసుకోబోతున్న న్యూ రూల్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాపర్గా టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ ప్రాపర్గా పెట్టేసి నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నట్టున్నారు. సో ఇవి ఒక్కొక్క పాయింట్ వైట్ పేపర్ ద్వారా వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో మనకు మీద ఎఫెక్ట్ చేస్తున్న మెయిన్ మన ఇండియా నుంచి వస్తున్న వాళ్ళకి కానీ సో మన మీద ఇంపాక్ట్ చేస్తున్న మెయిన్ రూల్స్ ఇవే. సో మేజర్గా వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళకి మెయిన్గా ఇక్కడ సెటిల్ అవ్వాలని చూస్తారు కాబట్టి సెటిల్ వీసా మీద మనకు రెస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి, స్కిల్ వర్క్ వీసా మీద రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, ఇంకా స్టూడెంట్ వీసా మీద రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. మెయిన్ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పటివరకు జనాలు చాలామంది ఇక్కడికి ఇమిగ్రేషన్ ద్వారా వచ్చి క్రౌడ్ పెరిగిపోతుంది. సో వాళ్ళని తగ్గించడానికి అయితే ఈ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇందులో చెప్పిన అన్ని పాయింట్స్ అయితే మీ అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నా. సో ఇందులో ఇంకేదైనా విషయాలు మీకు అర్థం కాకపోతే అయితే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడైతే నేను కంటిన్యూగా అయితే వీడియో చేయలేకపోతున్నా కొంచెం పర్సనల్ వర్క్ వల్ల. సో మ్యాక్సిమం వీలున్నప్పుడల్లా ఇంపార్టెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో మీరైతే నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయాల్సిందల్లా జస్ట్ కామెంట్
చేయాలనుకుంటే కామెంట్స్ లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా అది నాకు అదే మీ నుంచి కోరుకుంటున్న సపోర్టు. ఇంకా నాకు ఎక్కువ వీడియోస్ చేయాలని అయితే అది సపోర్ట్ని ఇస్తాయి. సో ఇంకొక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.